తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వెరీ లెంతీ క్వశ్చన్స్. కుప్ప కింద గుత్త కింద గంప గుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎదవా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. అందువల్ల మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి, ఎంగర పూక. పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఓయమ్మా చాలా అదే చిన్న సెకండ్ లేవురా నీలో నా బట్ట. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? అసలు ఏంది వాడు? అర్థం కాదా వానికి? చెప్తే వినడా వాడు? అర్జున్ హీస్ మై ఫాదర్. ఏంటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతావు. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, ఇవే తగ్గించుకుంటే మంచిది. దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. ఎన్ని 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 దారుణాలు సార్. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. నమ్మకండి, సీరియస్ మ్యాటర్. జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాడి రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. ఏ కలకాలం తింటాను ఆ ఫుడ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండోళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది, వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారేం లేదు, ఏం ఇబ్బంది కూడా ఏమి లేదు. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. ప్లాన్స్ ఇప్పుడు నా జోగి రమేష్, అమ్మటి రాంబాబు అని కదా, వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్లి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ల మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే. మంచి చేస్తా నా కొడక, నువ్వు నాశనం అంటలా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా.
పోలీసులు ఏం చెప్పారు తెలుసా, మీకు ఆశ్చర్యపోతారు. సార్ మీరు పారిపోండి సార్ అని చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వర ఆయన తెలుగుదేశం ఆయన పారిపోండి సార్ అంటాడు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాను. నన్ను గోడ దిగి వెళ్ళకంటే సావటం బెటర్ అయ్యా అని చెప్పా. అది నువ్వే కదా దాడి చేస్తుందని చెప్పా. ఎన్ని 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 దారుణాలు సార్. ఏంది ఇదంతా? అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున. తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం, మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి చెప్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను నీరసంగా ఇప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాబట్టి బాతుల దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంత నేను ఎవరి తప్పు లేదు. నన్ను కొట్లే, నన్ను కొడతాడు అయ్యా, నన్ను కొట్లే, అయ్యో నన్ను కొట్లే, అరే నన్ను కొట్టదయ్యా.